హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసే వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఊరు వెళ్తున్నాం అనమాట. ఊరు వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లో మిగిలిపోయినవన్నీ కూడా తీసుకెళ్తున్నాను. దీంట్లో అంత ముందు రోజే పప్పాయి తీసుకొచ్చారు మా వారు. ఇంకా సగం తిన్నారు, సగం ఉందన్నమాట. అది కట్ చేసి మార్నింగ్ అన్ని నీట్గా సర్దేశాను. అప్పుడే బాక్స్లో పెడితే కొంచెం మెత్తగా అయిపోతాయి అనేసి ప్లేట్లో పెట్టాను, ఫ్రీగా ఉంటుందని. దానిపైన ఇంకొక మూత పెట్టేసి అలా పెట్టేశాను అనమాట. ఇంకా అలాగే గ్రేప్స్ కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం ఏదో కర్రీస్ ఏదో ఉంటే అవి కూడా బాక్స్లో పెట్టేశాను. మొత్తానికైతే అవి తీసి అన్నీ సర్దేశాను అనమాట బాక్స్లో. ఇంకా కొన్ని కూరగాయలు ఉంటే అవి ఆలు, బీట్రూట్, క్యారెట్ అవి అయితే ఏం అవ్వవు కాబట్టి అలాగే ఉంచేశాను. ఇంకా గిన్నెలు కూడా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం అన్నీ ఎక్కడెక్కడ సర్దేశాను ఇల్లంతా. నేను మాపల్ల వంట ఛానల్లో ఇట్లా కాక్రోచ్, జిల్ల పురుగులకి ఇట్లా పెట్టాం కదా క్రీమ్ లాంటిది. అది ఏంటి అని అడుగుతున్నారు. మా వారు తీసుకొచ్చి, దాని పేరు తెలియదంట, బొద్దింక. ఆ రోజే పడేసిన బొద్దింకల మందని. ఎంత 99 రూపీస్ అంట. అది రెడ్ కలర్లో ఉంటుంది. మనకి ఇంజెక్షన్ టైప్లో ఉంటుంది అనమాట. ఏమంటుంది అని, సిరంజా ఇంజెక్షనా? సిరంజ్ అట్లుంటుంది రెడ్ కలర్లో. దాన్ని మనం ప్రెస్ చేస్తూ ఉంటే మనం అందులోంచి క్రీమ్ వస్తుంది. కిచెన్లో సెల్ఫ్లకి, మనకి ఎక్కడెక్కడైతే స్టవ్, మన కిచెన్ కౌంటర్ దగ్గర, సెల్ఫ్లకి, కార్నర్స్ దగ్గర, బెడ్రూమ్లో అయినా, కిచెన్లో ఒక్కటో పెట్టాను నేను. బెడ్రూమ్లో, హాల్లో పురుగులు కూడా చచ్చిపోయాయి అనమాట. ఎందుకంటే ఫుడ్ కోసం కిచెన్లోకి వస్తాయి కాబట్టి అవి చచ్చిపోయాయి. అది నాకు పేరు గుర్తు రావట్లేదు. జెల్లా ఏదో ఉంది దానిపైన రెడ్ కలర్ది. సారీ అండి, నెక్స్ట్ వీడియో గుర్తొచ్చినప్పుడు లేదంటే మళ్ళీ కొనుక్కొచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికైతే అది పెట్టి ఇప్పుడు దాదాపుగా 10 రోజుల పైన అయిపోయింది. ఇంట్లో ఉన్న పురుగులన్నీ చచ్చిపోయి, ఎక్కడో ఒకటి అంటే మనం కదిలిచ్చని వస్తువులు ఉంటాయి కదా, ఇట్లా ఎక్కువగా కదిలిచ్చినవి, బియ్యం డ్రమ్ము లాంటివి, కొంచెం వాడనివి బాక్సెస్ లాంటివి, అలాంటి వాటి దగ్గర వస్తున్నాయి అన్నమాట ఒక్కొక్కటి. ఇంకా అవి కూడా వెళ్ళిపోతే మాత్రం ఇల్లంతా నీట్గా అయిపోయినట్టే. చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే ఇంకొకటి మనకి పెద్ద సైజు డబ్బాలో కూడా వస్తుంది. ఇయర్ బడ్స్ తీసుకొని అవి కూడా పెడుతున్నారు. అది కూడా బాగుంటుంది. నాకు అది తెలియదు కానీ ఇదైతే ఆల్రెడీ ఒకసారి మేము వేరే ఇంట్లో ఉన్నప్పుడు పెట్టాను. అందుకే నాకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. దాంతో బాగా పోతాయని. మొత్తానికైతే రెడీ అయిపోయాము. దీవెనకి ఇంకా జడ ఒకటి వేయాలి నేను. మా వారు రెడీ అయిపోయారు. బయటికి వెళ్తున్నాం కదా మనం, రెడీ అవ్వడం. దీవెన్ బాబుకి టోటల్ వచ్చేసి యాక్చువల్గా దీని 2 ఎగ్జామ్స్ ఆబ్సెంట్ కదా, అయితే ఒక్కొక్కటి చెప్తా. తెలుగులో 46, 62 అనుకుంటా. అమ్మో మాకే లేదు 100 కాదు, 62 80కి 80కి 46 అంటే 50. అట్లయితుంది 4 తేడా. హిందీలో 76, 80కి. వావ్, హిందీ బాగా వచ్చేది ఈవెన్ నీకు. ఇంగ్లీష్లో 62, సోషల్లో 75. ఇంకా మ్యాథ్స్ రాయలేదు, సైన్స్ రాయలేదు. రెండిటికి మ్యాథ్స్ లో మస్తు వాడికి ఇష్టమైన సబ్జెక్టు బాగా రాస్తాడు కానీ ఫీవర్ వచ్చింది. తమ్ముడికి ఇట్లా పెట్టారా? నాకు ఇక్కడ ఇట్లా పెట్టారు. చెప్తా. ఇది మొత్తానికి అయితే 259 వచ్చినాయి దీవెన్కి, 2 ఆబ్సెంట్ అవ్వంగా. ఓకే, అయితే ఇంకా రెగ్యులర్గా వస్తే కనుక దీవెన్ మస్తు చదువుతాడంట. టీచర్ అదే చెప్తున్నాను, మంచి చదువుతాడు సార్. కానీ రెగ్యులర్గా పంపించండి, రెగ్యులర్గా వస్తాయి. ఈయన అని డుమ్మాలు, నేను పోను, అది ఇది అంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు పాసు ఏ గ్రేడ్ 100కి మాకు పెట్టలేదే. దీవెనకు వచ్చేసి 398 వచ్చినాయి టోటల్. 450కి 480కి నాకు తెలుసు. 259 398 అంటే అక్కడ అన్ని రాసింది. తెలుగులో 69, 80కి. హిందీలో 60. నువ్వు ఎప్పుడు హిందీ నీకు కష్టం కాదు. ఇంగ్లీష్లో 67 వచ్చినాయి, తక్కువ వచ్చినాయి. బై ఇంగ్లీష్లో బైక్ వస్తాయి కానీ రాలేమని నీకు. మ్యాథ్స్ 71, సైన్స్ 57, సోషల్ 74, మొత్తం 398. ఇంకా నువ్వు దేంట్లో అంటే
ఇంగ్లీష్లో కూడా హిందీ, తెలుగు, ఇంగ్లీషు, సైన్స్లో మరీ తక్కువ వచ్చింది దీవెన. అంటే మరీ అంటే సైన్స్ తక్కువ 50, కనీసం 60 అబోవ్ వస్తే ఓకే. 60 అబోవ్ 57 వచ్చినాయి. 50 మ్యాథ్స్లో కూడా 15 కాదు నీకు ఎప్పుడు 13 మొత్తానికి 398 వచ్చినాయి. గుడ్ అని పెట్టారు. దీవెన చాలా ఇంప్రూవ్ అయింది, చాలా బాగా అవుతుందని చెప్పారు మీ టీచరు, ప్రిన్సిపల్ సార్ కూడా చెప్పారు. ఎట్లా ఏం మాట్లాడారు? వాళ్ళే చెప్పారు. అంటే ఎట్లా మొత్తం ఇట్లా వేస్తారా? బెంచ్ చేస్తారా? పైన మీ 3rd ఫ్లోర్లో మీది, ఫస్ట్ ఫ్లోర్లో ఈయనది. ఫస్ట్ ఫ్లోర్లో పెట్టారు. ఎక్కడ క్లాస్ రూమ్ లోకి అందరూ ఉన్నారా? చేద్దాం. 2 మార్క్స్ వస్తే నీకు కూడా 300 అబోవ్ వచ్చాయి కదా. ఆ 2 ఎగ్జామ్స్ రాస్తే బాగా రాస్తాడు మ్యాథ్స్ లో. మీ ఫ్రెండ్ వచ్చి కలిసింది సాతియా అంట. 7.8 5 వచ్చినాయి. ఇక్కడ గ్రేడ్ అవి చూడలేదా? 7.8 నీకు ఎక్కువ వచ్చింది అని చెప్పి చూపించా. దేవినే రాలేదు అనుకున్నాను. 8.8 వచ్చింది నీకు. 7.8 మీ ఫ్రెండ్కి, నీకు 8.8 అంటే 10 పాయింట్స్కి 8.8. అవి కాదు ఇవి. ఇంకేమయ్యి నాకు టెమ్ 1 టెమ్ 2 నేను అడుగుతుంది ఇవి నాన్న, ఇవి కాదు. ఓకే అండి, మొత్తానికి అయితే ప్రోగ్రెస్ కార్డ్ వచ్చేసింది. ఇద్దరు బాగా రాశారు. మా దీవెన్ బాబా 2 రాసుంటే 300 అబోవ్ వచ్చాయి. నీకు ముందా కదా నాన్న? వెరీ గుడ్ వచ్చాయి కదా నీకు. దాంట్లోనే ఇది ఎస్ఏ 2 గా దీవెన. ఇప్పుడు దీవెన్కి యాక్చువల్ గా మనం ఇది లాస్ట్ స్టేజ్ వస్తాను, ఇంకా ముందు కూడా చూడాలి మనం. SA1 SA2 అవి కూడా ఉన్నాయి. FA1 అండ్ FA2, ఇది FA3 అండ్ FA4. ఇది ఇక్కడ టోటల్ 408 వచ్చినాయి, 408 వచ్చినాయి. SA1 లో 7.83 వచ్చినప్పుడు SA2 లో 259. 5.8 నాకు 7.7 వచ్చింది. SA1 కాదు, SA1 కాదు, FA1 SA1 లోనే SA1 లో 7.7. ఇంకా 8.8 ఉంది. SA1 SA2 లో 8.2. అయితే దీవెన వల్ల అప్పుడు వచ్చినాయి 320 ఒకసారి 320 వచ్చినాయి. 408 నాన్న ఇదేంది నాన్న అసలు టోటల్ ఇవా? దీవెన కంప్యూటర్స్ లో కూడా తక్కువ వచ్చినాయి. ఉండదు వినుకుంటే ఇంట్లో ఉండి. ఇదన్నమాట. చూసారు కదా పిల్లలకైతే, మా పిల్లలకి ఎలా వచ్చాయో మార్క్స్ అనేది. దీవెన్ బాబు 2 ఎగ్జామ్స్ మిస్ అయ్యాడు అనమాట. ఫీవర్ వల్ల డెంగ్యూ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఇంకా 2 రాయలేదు. అవి కూడా రాస్తే దీవెన్ బాబు కూడా మంచి మార్క్స్ వచ్చేవి. ఇక్కడ వచ్చేసి అంతకు ముందు రోజు మటన్ తీసుకొచ్చారు మా వారు. నేను ఏం చేస్తున్నా, ఇల్లు క్లీన్ చేస్తున్నా అనమాట. అయితే ఇంకా ఆయనే వండేశారు మొత్తం. ఊరెళ్తున్నాం అనేసి వెళ్ళేటప్పుడు కొంచెం క్లీన్ చేసుకొని వెళ్తే వచ్చిన తర్వాత కొంచెం పని తక్కువ ఉంటుందని నా ఉద్దేశం అనమాట. అంటే అంతకంటే మామూలు ఎక్కడెక్కడ వదిలేసి వెళ్తే అవి పాడైపోవడము, లేదంటే ఏదన్నా అవ్వడము, అట్లనే ఉంచేసి వెళ్ళడం కంటే ఇల్లు నీట్గా చేసుకొని ఎక్కడికక్కడ క్లాతులన్నీ పెట్టేసి, అంటే కప్పేసి స్టవ్ పైన అలాగ చేసుకొని వెళ్తే బట్టలు లేకుండా, గిన్నెలు లేకుండా, స్టవ్ అంతా నీట్గా ఉండి ఇల్లంతా ఒకసారి ఊడ్ చేసుకొని వెళ్ళామంటే నీట్గా అనిపిస్తుంది. వచ్చేసరికి అంత డస్ట్గా అనిపించదు, ఎట్లా దుబ్బు వస్తుంది కానీ అంత అలా ఉండదనేసి నాకు అలవాటు అనమాట. అలాగ ఫస్ట్ నుంచి కూడాను. ఇంకా నేను ఆ పని చేసుకుంటూ ఉన్నాను. మా వారు మటన్ తీసుకొచ్చి వండారనమాట. ఇలా చెప్తూ ఉంటే ఇంకా వండుతూ ఉన్నారు. ఫస్ట్ ఆయిల్ వేసేసారు, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆ తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ వేశారు. అంటే మామూలు రెగ్యులర్గా చేసుకున్నట్టుగానే చేసుకున్నాము. ఆ తర్వాత సగం ఉడికిన తర్వాత ఇంకొంచెం నేను ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి వేసేసి కొంచెం కొత్తిమీర వేసి దగ్గరికి వచ్చేంతవరకు ఉడికిచ్చాను. మీకైతే కొంచెం ఎసరు వేసిన తర్వాత అంతవరకే చూపించాను. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకున్నారు, 1/2 kg. ఎందుకంటే ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవు.
ఓన్లీ క్యారెట్ బీట్రూట్ మాత్రం ఉంది. పిల్లలు ఇంకా వద్దన్నారు అనేసి మటన్ తీసుకొచ్చారు. ఆ రోజు సండే కూడా. ఇంకా మొత్తానికైతే ఇలా జరిగిందనమాట. కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. ఎక్కువ బోన్స్ వేయించుకొని వచ్చారు చూడండి. కానీ ఈ మటన్ కంటే మనకి ఊర్లో దొరికే మటన్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అదొక లాంటి స్మెల్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఫ్రెష్గా అప్పటికప్పుడే కట్ చేస్తారు కాబట్టి అంటే డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే అక్కడ బోన్స్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ఎక్కువ కాస్ట్ చెప్తారు కాబట్టి ఇక్కడ అక్కడ అంతేనా కాస్ట్? ఒక 100 రూపీస్ అలా తక్కువ ఉంటుంది. కాకపోతే బోన్స్ అవన్నీ వస్తాయి అన్నమాట దాంట్లో. ఇక్కడ ఓన్లీ మనకి బోన్స్ కావాలంటే ఇస్తారు, లేదంటే మొత్తం ఇట్లా కొంచెం మెత్తగా ఉన్న పీసెసే ఇస్తారు. ఫైనల్గా కర్రీ అయితే ఉడికిపోతుంది. నాకు పని అయిపోయేసరికి కర్రీ అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి తినేసి ఇవి కూడా క్లీన్ చేసేసుకున్నాము. మెయిన్ ఏంటంటే మీ ఊరు వెళ్ళే రోజే మా పని ఊరు వెళ్ళింది అనమాట. 3-4 డేస్ వెళ్ళింది. అందుకే తినంగానే ఇవి కూడా క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోయాము. ఆడవాళ్ళకి ఊరు వెళ్తున్నాం అన్న సంతోషం కంటే ఇల్లంతా మళ్ళీ వచ్చరికి ఎలాగవుతుందో, ఎలా ఉందో, ఏమైందో అని అదే టెన్షన్ ఉంటుంది. నాకైతే అలాగే ఉంటుంది. మళ్ళీ వెళ్ళిన తర్వాత అంటే ఏమైందో టెన్షన్ ఉండదు, కానీ మళ్ళీ వెళ్ళి చేసుకోవాలి కదా అనేసి ఊర్లో ఉన్న సంతోషం కూడా ఉండదు. మళ్ళీ ఇక్కడ సర్దాలి, అక్కడ సర్దాలి, అవన్నీ ఓడ్చాలి, తూడ్చాలి, సదరాలి, తోమాలి అని. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. కాకపోతే ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు మన ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, మంచి చెడు వాటికి వెళ్ళక తప్పదు కాబట్టి. ఇంకా హాలిడేస్ కదా, పిల్లలు అయితే అస్సలు ఊరుకోరు. ఎటోకెళ్ళి తీసుకెళ్ళడం, అమ్మమ్మ ఇంటికి, నాయనమ్మ ఇంటికి, ఎటైనా టెంపుల్స్కి, టూర్కి, ఎటైనా ఒకేళ్ళు వెళ్ళాలి కాబట్టి ఇంకా వాళ్ళకి టైం దొరకదు పాపం. సమ్మర్లోనే వాళ్ళు ఎటు తిరగాలనుకున్నా అదే. ఇంకా స్కూల్కి వెళ్ళారంటే మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, ఎక్కువ రోజులు కావాలి అంటే. మామూలు సంక్రాంతి, దసరా వస్తే మాత్రం ఒక 10 డేస్ అవి ఇలా వచ్చి ఇలా అయిపోయినట్టుగానే ఉంటుంది వాళ్ళకి. అసలు హాలిడేస్ ఉన్నట్టుగానే ఉండదు. మాది ఈవెన్ బాబు అప్పుడే అయిపోయాయి హాలిడేస్. ఇంకెన్ని రోజులు ఉన్నాయని హాలిడేస్ వచ్చిన రోజు నుండి అడుగుతాడు. ఇంకెన్ని రోజులు ఉన్నాయి అని అడుగుతాడు. అట్లా వాళ్ళ కళ్ళు మూసి తెరిసే లోపే అయిపోతాయి సంక్రాంతి, దసరా హాలిడేస్. ఇవే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇవి కూడా మొన్న అడుగుతాడు, ఎన్ని రోజులైంది మాకు హాలిడేస్ వచ్చి, ఇంకెన్ని రోజులు ఉన్నాయి అంటుండు మొన్న ఈవినింగ్. ఇంకా 1 మంత్ ఉన్నాయని చెప్పాను. 1 మంత్ బాగా ఎంజాయ్ చేస్తాం. అడిపోతాం అని. ఏం ఎంజాయ్ చేయడు, ఫోనే చూస్తారు, లేదంటే టీవీ చూస్తారు పాపం. ఈ ఎండలకి ఎటు తిరుగుతారు. దీవెన అంటే కొంచెం ఆడుకుంటుంది, కానీ మా దీవెన బాబు అస్సలు ఉబ్బకి, ఎండకి అసలు ఫస్ట్ నుంచి కూడా స్కిన్ కొంచెం డెలికేట్గా ఉంటుంది అనమాట, సెన్సిటివ్ స్కిన్. మొత్తానికైతే కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేశారు. ఇంకా మీరు కూడా అలాగే చేస్తారా? ఎక్కడికి వెళ్ళారు సమ్మర్ హాలిడేస్లో? వెకేషన్, టూర్సు, టెంపుల్స్, అమ్మమ్మ ఇల్లు, నాయనమ్మ ఇల్లు. నాయనమ్మ ఇంటికాడ ఉండేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. నానమ్మ ఇంటికాడ లేకుండా ఇట్లా సిటీస్లో జాబ్, బిజినెస్ పర్పస్ అంటే ఆ పని మీద ఉండే వాళ్ళు అయితే అటు కొన్ని రోజులు ఇటు కొన్ని రోజులు వెళ్తారు నాకు తెలిసి. మొత్తానికైతే ఉడికిపోయిందండి. ఇంకా వాటర్ యాడ్ చేశారు. చికెన్ తీసుకొద్దామంటే ఆల్రెడీ అంతకుముందు 2 రోజుల ముందే తిన్నారు పిల్లలు. చికెన్ వద్దన్నారు, అందుకే మటన్ తీసుకొచ్చారనమాట, తినబుద్ధి అవుతుందని. అయిపోయింది కర్రీ అయితే. ఇంకా అయిపోయినట్టే, మూత పెట్టేశారు ఇంతటితోటి. ఇదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది ఇలా ఉంది కదా, తినేటప్పుడు మళ్ళీ వీడియో తీసామో లేదో తెలియదు. అది బాగా మెత్తగా ఉడకాలి, మటన్ కదా. కుక్కర్లో అయితే కొంచెం వాటర్ వేసిన ఉడుకుతుంది. గిన్నెలో కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడకాలన్నమాట. కొంచెం గ్రేవీ లాగా వస్తుంది, అంతసేపు ఉడికించాలి. ఇంకా దాంట్లో పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి ఇవన్నీ వేస్తే ఇంకొంచెం గ్రేవీ వస్తుంది. గరం మసాలా అయితే యూజ్ చేయం మేము, అది అలవాట్లేదు. ఎప్పుడైనా యూజ్ చేస్తే పలావ్ అలాంటి వాటిలలో కనుక. ఓకే అండి, కర్రీ అయితే అయిపోయింది మొత్తానికి. చూసారు ఎలా ఉందో. మనం ఎంత వాటర్ వేసినా సరే ఇట్లా దగ్గరికి వచ్చేసింది. చాలా చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా అదిరిపోయింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, వీడియోని లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఏమనిపించిందో వ్లాగ్ అనేది. తప్పకుండా ఇంకొక వ్లాగ్ తోటి మళ్ళీ కలుసుకుందాం. నేనైతే రైస్ వడ్డించేసుకున్నాను, కర్రీ కూడా వడ్డించేసాను. దీంట్లోకి లెమన్, ఆనియన్ కంపల్సరీ ఉండాలి మా దీవెనకి కాబట్టి ఇంకా అవి కూడా లెమన్, ఆనియన్ తోటి పెట్టేసి తినేసామన్నమాట. తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా
వేడి వేడిగా ఉంది అన్నం అయితే. అప్పటికే పని చేసి మార్నింగ్ నుంచి పని చేసి ఊడ్చి తూచి అవన్నీ చేసేసరికి ఇంకా ఫుల్ ఆకలేసింది. అందులోనూ ఎండాకాలం కాబట్టి బాగా ఆకలేసింది. అందుకే ఫస్ట్ నేనే పెట్టేసుకొని తినేసాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.